వీళ్ళందరినీ మార్చాలా అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినాడు. డిఐజీ ప్రవీణ్ కుమార్ గారిని కూడా టార్గెట్ చేసి మాట్లాడినాడు ఈ బంగారంగడి వ్యాపారస్తుని విషయంలో. ఇవన్నీ జరిగిన తర్వాత సరేలేబ్బా మన అధికార పార్టీ మన ఎమ్మెల్యే కదా బాధపడుతున్నాడు అని చెప్పి అందరినీ మార్చేసినారు. ప్రొద్దుటూరులో 3 సీఏలు ఒకటేసారి మార్చినారు. తిమ్మారెడ్డి సంఘటన జరిగిన తర్వాత, ఆయన అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత, డిఐజీ గారిని టార్గెట్ చేసి మాట్లాడిన తర్వాత, పోలీసు వాళ్ళంతా లంచగొండులు అవినీతి పరులని మాట్లాడిన తర్వాత మార్చినారు. ఆ మార్చిన క్రమంలో 2 టౌన్కు విశ్వనాథ్ అనుకుంటా, 3 టౌన్కు రామాంజనేయుడు అనే ఒక ఆయన, 1 టౌన్కు శ్రీరామ్, ముగ్గురిని ఒకటేసారి వేసినారు. ఇప్పుడు ఈయన కూడా 35 రోజులు అయితే మార్చినాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతాండే అంశం ఏంటంటే 30 రోజులకే ఈ సిఐని మార్చాల్సిన అవసరం వరదరాజరెడ్డికి ఏమొచ్చింది? నిజాయితీగా పని చేస్తున్నాడు కదా ఈ సిఐ, ఎవరితో లంచాలు తీసుకోలేదు కదా.